ఇండియాకి ప్రెసిడెంట్ ముర్ము గారా, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారా, లేకపోతే ట్రంపా ప్రెసిడెంట్? ఈరోజు ట్రంప్ ఒక ప్రకటనలు చూస్తే అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఎవరు మనకు లీడర్ అని. మనం ఎవరి దగ్గర ఆయిల్ కొనాలి? రష్యా దగ్గర కొనాలా, వెనిజులా దగ్గర కొనాలా, ఇరాన్ దగ్గర కొనాలా, సౌదీ దగ్గర కొనాలా? ఇది డిసైడ్ చేసేది ఎవరు, మనమా ట్రంపా? ఈరోజు మనం చూసాం ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఏదైతే చిన్న స్ట్రైట్ ఉందో ఇరాన్ దగ్గర 3.7 కిలోమీటర్స్, అక్కడ ఇరాన్ చెప్పింది మేము ఆయిల్ ట్రేడ్ ఇవన్నీ బంద్ చేస్తాం, గల్ఫ్ ఈ ఆయిల్ ట్రేడ్ బంద్ చేస్తాం. చైనాకు మాత్రం అనుమతి ఇచ్చింది. అంటే చైనా ఇరాన్కి మద్దతుగా నిలబడింది. ఎస్, ఇరాన్ యుద్ధాన్ని ఖండించింది కాబట్టి చైనా వ్యాపారాలంతా కొనసాగించవచ్చు, మిగతా అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ వీళ్ళదంతా మేము అలౌ చేయమని చెప్పేసింది. అండ్ న్యాచురల్లీ ఇజ్రాయెల్, అమెరికా అసలు ఏమాత్రం ప్రొవొకేషన్ లేకుండా దానిపైన దాడులు చేస్తే తన స్ట్రాటజీ తనకుంటుంది. ఆ చేయడం వల్ల మనకు వచ్చే ఆయిల్ 50% ఆయిల్ మనకు ఆ రూట్ నుంచి వస్తుంది. ఆ 3.7 కిలోమీటర్స్ చోకింగ్ పాయింట్ ఉంది, అక్కడి నుంచే మనకు వస్తుంది. ఇప్పుడు మన ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. సో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు, ఇండియా మీరు మళ్ళీ ఇప్పుడు రష్యా నుంచి తీసుకోండి, 30 days రష్యా నుంచి తీసుకోండి అని చెప్పేస్తున్నాడు. అంటే మొన్న వరకు రష్యా నుంచి తీసుకుంటే మీ పైన 20% టారిఫ్లని ఒక నెలల తరబడి వేశాడు తారీఫ్లు. ఇప్పుడు తారీఫ్ ఎత్తేసి ఇప్పుడు మీరు రష్యా నుంచి తీసుకోండి, నేను ఏం చెప్పను. అంటే నువ్వు చెప్పినప్పుడు నేను ఆడాలా, నువ్వు చెప్పినప్పుడు నేను దిగాలా, నువ్వు చెప్తే బంద్ చేయాలా అని మనం కూడా రష్యా నుంచి చాలా వరకు తగ్గించాం. అందుకే తారీఫ్లు కూడా ఎత్తేసాడు. ఇంతకుముందు మనకు గుర్తుందో లేదో, వెనిజులా నుంచి తీసుకునే వాళ్ళం ఆయిల్. వెనిజులా నుంచి తీసుకుంటే ఖబర్దార్ అన్నాడు ట్రంప్ ఆయన ఫస్ట్ టర్మ్ లో. అప్పుడు వెనిజులా నుంచి ఆయిల్ బంద్ చేసినాం. మనకు ఆయిల్ మనకు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలని మనం నిర్ణయించాలా, ట్రంప్ నిర్ణయిస్తాడా అనేది పెద్ద పాయింట్. అందరూ ఖండిస్తున్నారు దీన్ని. అదే మనం చూసాం, ఇరాన్ నేవల్ షిప్ మన దగ్గర విశాఖపట్నంలో వచ్చి నేవల్ ఎక్సర్సైజ్, ఇండో ఇరాన్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. దీనికి అఫీషియల్గా ఇది జరిగింది. రిటర్న్ వెళ్తున్నది విశాఖపట్నం నుంచి, రిటర్న్ శ్రీలంక నుంచి ఆ రకంగా రిటర్న్ వెళ్తుంది ఇరాన్కి. రిటర్న్ వెళ్తుంటే పైన అమెరికా దాడి చేసి 80 మంది దాంట్లో సేలర్స్ని చంపేసింది. మన దేశంలో వచ్చి మన దేశంతో ఒక ఎక్సర్సైజ్లో పాల్గొని ఇంటికి వెళ్తుంటే ఆయన దాడి చేస్తే మనం ఖండించాలి. శ్రీలంక ఖండించింది, శ్రీలంక ప్రొటెక్షన్ ఇస్తుంది ఇప్పుడు ఆ నేవల్ షిప్ని వాళ్ళ దేశంలో. సో ఇది మనం చూడాలి. ఇప్పుడు ఇంకోటి, మనం మోడీ గారు ఇస్రాయల్ కలిశారు, నెతన్యాహుని కలిశారు, వచ్చారు, రాగానే వార్ స్టార్ట్ అయింది. అంటే ఏమాత్రం సంకేతం ఇస్తుంది? మనం చూసాం ఇజ్రాయెల్ దేశం అది ఓ దేశమా, టెర్రరిస్ట్ ప్రాజెక్టా అనేది మనకు తెలుస్తుంది. అది ఇజ్రాయెల్ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి టెర్రరిస్ట్లే గాజా, పాలెస్టైన్, వెస్ట్ ఒక లక్షల మందిని చంపింది అది పాలెస్టైన్లో. తర్వాత ఇప్పుడు లెబనాన్ని చంపింది ఇజ్రాయెల్. అదే రకంగా ఇరాన్ పైన ఏమాత్రం ప్రొవొకేషన్ లేకుండా దాడి చేస్తున్నారు. మళ్ళీ వెళ్ళి ట్రంప్ని కలిసి ట్రంప్ని నచ్చజెప్పాడు, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు. అమెరికా బేసెస్ ఎక్కడ ఉన్నాయో, యుఏఈలో, దుబాయ్ దగ్గర, అదే రకంగా అబుదాబి దగ్గర, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఎక్కడెక్కడ బేస్ ఉందో అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఆ బేస్ నుంచి యుఎస్ అటాక్ చేస్తుంది కాబట్టి. సో ఇవన్నీ డిఫెన్సివ్ అటాక్స్ అని మనం చూసాం. అదే రకంగా ఇరాన్ పైన దాడులు, చాలా మంది చనిపోయారు, సుమారు 900 స్కూల్ పిల్లలు ఇవన్నీ చనిపోయారు మనకు తెలుసు. ఇజ్రాయెల్లో కూడా చాలా దాడి చేసింది. వాళ్ళు చాలా ప్రొటెక్ట్ చేశారన్నారు, ఐరన్ డోమ్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కానీ మనం చూసాం గత సంవత్సరంలో చాలా మిసైల్స్ వాళ్ళ దగ్గర కూడా పడింది. కానీ అక్కడ ఎంత సీక్రెసీ పెట్టారంటే అక్కడ ఒక్క న్యూస్ రావట్లేదు. టెల్ యూ క్యాపిటల్లో కొంచెం ఏదైతే న్యూస్ లీక్ అవుతుందో ఆ న్యూస్ ప్రకారం చాలా బిల్డింగ్స్ పైన, ఇజ్రాయెల్ మిలిటరీ బిల్డింగ్స్, నార్మల్ బిల్డింగ్స్, దీనిపైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బాంబులు పడ్డాయి. అంటే ఎంతో మంది చనిపోయి ఉంటారు. అది ఏం రావట్లేదు న్యూస్ బయట. అమెరికా ఒక యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా అమెరికాలోనే చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు. డెమోక్రాట్స్ అపోజ్ చేస్తున్నారు. అక్కడ ప్రజలు, సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ మెన్లు, మాజీ సైనికాధికారులు తప్పు, ట్రంప్ చేసిన తప్పు, ట్రంప్ ఉండాల్సిన మనిషి కాదు, ఆయన పిచ్చి అనేది ఆ రకంగా వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు యూరోప్ లో చూస్తాం, స్పెయిన్ గట్టిగా నిలబడింది, ఈ వార్ తప్పు అని చెప్పింది. ఇటలీ ఈ వార్ తప్పు అని చెప్పింది. జర్మనీ కూడా చెప్పింది. యూకే కూడా
అసలు ఇటు అటు అమెరికా చెంచానే, కానీ యూకేలో చాలా ప్రజలు తిరుగుబాటు వస్తే ఆ రకంగా అమెరికాని సపోర్ట్ చేస్తే మొత్తం తుడిచిపెట్టిపోతుంది లేబర్ పార్టీ. కాబట్టి ఓ స్టాండ్ చేసి యుద్ధం తెలియకుండా జరిగింది. చాలా దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. బ్రెజిల్ వ్యతిరేకించింది, నార్త్ కొరియా వ్యతిరేకించింది, చైనా వ్యతిరేకించింది, రష్యా వ్యతిరేకించింది, ఇండియా ఇంకా వ్యతిరేకించలేదు, ఈ వారిని ఇంకా వ్యతిరేకించలేదు. ఇట్ ఈస్ కన్సర్న్. ఈ యుద్ధం వల్ల చాలా మంది చనిపోతున్నారు, ఇది బాధాకరమైన విషయం. ఖండించాలి కదా. ట్రంప్ వాడే ప్రపంచ పోలీస్ మ్యానే కాకుండా ఇండియా దేశాన్ని కూడా వారే పరిపాలిస్తున్నట్టు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నాడో ఇది మాత్రం మనం డెఫినెట్గా ఖండించాలి. ఎందుకంటే ఇది మా భారతదేశానికి ఓ సిగ్గుచేటు, మన సావరనిటీకి ఇది ఓ సిగ్గుచేటు. వాడెవరైనా చెప్పాడు మీ ఎక్కడి నుంచి ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడి నుంచి కొనాలి, ఎక్కడి నుంచి కొనొద్దని వాడెవరని చెప్పడం, ఇది మనం డెఫినెట్గా అసమంతా దీన్ని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది.